హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే దాంట్లో వచ్చేసి ఏంటంటే చిన్న చిన్న మనీ ఎర్నింగ్ గుడ్స్ బగ్స్ ఇట్లాంటివి మనం దాంట్లో పెడుతుంటాం. సో వాటిని మిస్ అవ్వద్దంటే మీరు దాంట్లో జాయిన్ అవ్వండి. గైస్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే కొంచెం మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇది కొంచెం మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో. ఇది ఒక మంచి స్కిల్ బేస్ మీద ఎర్నింగ్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈరోజు వీడియోలో క్లియర్ కట్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే నేను ఈరోజు మీ ముందుకు ఒక కంపెనీ తీసుకొచ్చాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి బిస్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఆల్రెడీ నాకు తెలిసినంత వరకు అయితే ఈ వీడియో చూసే వాళ్ళకి కొందరికి తెలుసు ఈ కంపెనీ ఏంటో. సో ఈ కంపెనీ వచ్చేసి ఏంటంటే అండర్ మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ అయితే చేసినటువంటి కంపెనీ ఇది. సో గైస్, ఇది ఏంటంటే ఇది ఒక అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ ఒక ఏంటంటే ఫ్రీలాన్సింగ్, రెండు టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది మనం ఈ కంపెనీలో జనరేట్ చేయొచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో వచ్చినటువంటి పేమెంట్ ప్రూఫ్స్ అయితే ఒకసారి చూసుకుందాం. సో ఇది క్లారిటీగా లేదు, బట్ ఇక్కడ చూడండి బిస్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో సో వాళ్ళ యొక్క టెస్టిమోనియల్స్ గైస్ ఇవి నేను మీకు ఇప్పుడు చూపించినవి. సో టుడేస్ ఎర్నింగ్స్ వీళ్ళది వచ్చేసి 26,000. సో ఆల్ టైమ్ ఎర్నింగ్స్ వచ్చేసినట్లయితే 55 lakhs. సో ఇది వచ్చేసి ఆల్ టైమ్ ఎర్నింగ్స్. ఇది 1 month 1 year అని మనం చెప్పలేము. సో ఆల్ టైమ్ ఎర్నింగ్ అంటుంది. సో లాస్ట్ 30 daysలో 3,28,000. సో గైస్, ఇది వచ్చేసి ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్ డాష్ బోర్డ్, ఇది నాట్ ఫ్రీలాన్సింగ్. సో ఇది ఇంకొక అమ్మాయిది అండ్ ఇది ఇంకొకరిది. సో ఇది ఒకరిది. సో షీస్ జస్ట్ 17 ఏజ్ అంట. సో 1 lakh డన్ ఇన్ జస్ట్ 45 days. సో గైస్, ఇంతకుముందు చూపించింది ఏంటంటే మీకు అది వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఎర్నింగ్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక డౌట్ క్లియారిటీ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఫ్రీలాన్సింగ్ అంటే నేను మీకు చెప్తాను. సో గైస్, ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రాఫిక్ డిజైనర్ ఫర్ టెక్స్టైల్. సో గ్రాఫిక్ డిజైనర్ ఫర్ టెక్స్టైల్ అంటే ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్ వీళ్ళు. గ్రాఫిక్ డిజైనర్ అనే ఒక టెక్స్టైల్ వాళ్ళకి సంథింగ్ ఏదైతే టెక్స్టైల్ వాళ్ళకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో గ్రాఫిక్ డిజైనింగ్ మీద, సో ఒక గ్రాఫిక్ డిజైనర్ని వీళ్ళు హైర్ చేసుకొని వీళ్ళు వర్క్ ఇచ్చారు. సో ఆ వర్క్కి గాను వచ్చేసి వాళ్ళు $20 అనేది పే చేశారు. గైస్, ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు డాలర్స్లో ఉంది ఫ్రీలాన్సింగ్. నేను రికమెండ్ చేసేది మాత్రం డాలర్స్లో ఉంది ఈ యొక్క ప్లాట్ఫామ్. సో దీంట్లో వచ్చేసి మనకి డాలర్స్లో వస్తుంది. అండ్ గ్యాస్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్ హవర్కి ఇంత అమౌంట్ అని ఉంటుంది. సో పర్ హవర్కి ఇంత అమౌంట్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారని ఉంటుంది. సో అది నేను డీటెయిల్గా అనేది నేను చెప్తాను వీడియో లాస్ట్లో. సో అది మెయిన్ థింగ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే వీళ్ళు గ్రాఫిక్ డిజైనింగ్ చేస్తున్నందుకు గాను వీళ్ళు ఇంత అమౌంట్ అనేది జనరేట్ చేశారు. సో మెయిన్ థింగ్ అది. అదే విధంగా నెక్స్ట్ ఇది కూడా. సో అది సేమ్ కంపెనీ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ గ్రాఫిక్ డిజైనర్ అండ్ లేఅవుట్ ఆర్టిస్ట్ అంట. సో ఇది వీళ్ళు చూసుకున్నట్లయితే $544 సంథింగ్ అట్లా వీళ్ళు ఇయర్లీ సర్వీస్ తీసుకున్నారు. సో ఇయర్లీ సర్వీస్ గాను అట్లా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, పవర్ పాయింట్ వీళ్ళు వచ్చేసి ఏంటంటే సంథింగ్ డాటా ఎంట్రీ టైప్ ప్రజెంటేషన్స్ అంటే కొన్ని ఉంటుంటాయి వాళ్ళ ఏదైతే కాలేజెస్లో కానీ సంథింగ్ కొందరికి హైరింగ్ ఏమంటారు ఆ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ యొక్క ప్రాజెక్ట్ మీద. సో ఫ్రీలాన్సింగ్ అంటే గైస్ సింపుల్గా చెప్పాలంటే మనం ఒక కోర్స్ని నేర్చుకోవాలి. ఒక కోర్స్ని నేర్చుకొని సో సింపుల్గా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం వల్ల మనకు గాను ఒక ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ని నేర్చుకున్నారో, సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఈ కోర్స్ని నేర్చేసుకొని నేను ఎర్న్ చేస్తున్నాను ఆన్లైన్ నుండి. సో నేను ఎర్న్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే సో నన్ను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో సంథింగ్ ఎవరైనా అడగవచ్చు నన్ను. సో ఏం చేస్తున్నావు సంథింగ్ అదే అని అడిగినప్పుడు సంథింగ్ నేను ఇలా ఒకటి చేస్తున్నాను అని చెప్పినందుకు గాను మనకి ఈ యొక్క బిస్గురుకుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి మనం ఒకరికి ఏదైతే మన కోర్స్ని అఫిలియేట్ మార్కెటింగ్గా చేసినందుకు గాను మనకి కొంత కమిషన్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. సో ఇది మీకు తెలిసినంత వరకు అయితే సంథింగ్ రిఫర్ అండ్ ఎర్న్ టైప్ అంటారు. బట్ రిఫర్ అండ్ ఎర్న్కి అఫిలియేట్ మార్కెటింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. పేమెంట్ వచ్చేది సేమ్ అదే ప్రాసెస్లో, రిఫర్ అండ్ ఎర్న్ ప్రాసెస్లో పేమెంట్ వస్తుంది. బట్ దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది మార్కెటింగ్ స్ట్రాటజీ నేను చెప్పేది. సో దీనికంటూ కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో అది డీటెయిల్గా నేను చెప్తాను. సో గైస్, మెయిన్ థింగ్ ఇందులో వచ్చేసి ఏంటంటే ఫ్రీగా కాదు ఇది. సో మనకి ఎందుకంటే ఒక స్కిల్ని నేర్చుకోవాలంటే ఫ్రీగా అనేది కాదు.
సో మనం ఇంకొకటి ఏంటంటే ఒక బిజినెస్ చేయండి మీరు అండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేయండి అని చెప్పట్లేదు నేను చేసేది ఏంటంటే కోర్సెస్కి ఎక్కడైనా కానీ ఫ్రీ కోర్సెస్ అనేది ఉండదు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ ఈ బిస్కురుకుల్ కంపెనీ వచ్చేసి ఏంటంటే మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత సింపుల్గా కొన్ని టెస్ట్ ఉంటాయి ఎగ్జామ్స్ టైప్. సో ఎగ్జామ్స్ని గాను మీరు పర్టికులర్గా అన్నిట్లో పాస్ అయితే మీకు సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సో ఆ సర్టిఫికేట్స్ మీకు తర్వాత యూజ్ అవుతాయి. సో దీనికి కంపెనీ అది ఛార్జ్ చేస్తుంది. సో అదేవిధంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి మనకి. నేను కింద బయోలో మన యొక్క కాంటాక్ట్ నెంబర్ పెడతాను, వాట్సాప్లో చేయండి గైస్. ఇది ఏంటంటే నేను అందరినీ తీసుకోవట్లేను. సో సంథింగ్ లిమిటెడ్గా ఓన్లీ ఫర్ 10 మెంబర్స్ని మాత్రమే తీసుకుందామని అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకి మెసేజ్ చేయండి, నేను డెప్త్గా. సో గైస్ నేను మాత్రం మీకు వదిలేను. దీంట్లో వచ్చేసి ఏంటంటే హిందీ అండ్ ఇంగ్లీష్లో క్లాసెస్ ఉన్నాయి. బట్ నేను నా పర్సనల్గా ఏదైతే ఇదే ల్యాప్టాప్లో ఇదే స్టూడియోలో నేను మీకు 1:1 అంటే అటు సైడ్ మీరు ఇటు సైడ్ నేను జస్ట్ ట్రైనింగ్ తెలుగులోనే స్క్రీన్ షేర్ చేస్తూ ఎవ్రీథింగ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో గాయస్ ఇందులో మీరు వీడియో చూసే వాళ్ళ దాంట్లో ఆల్రెడీ కొందరు ఎన్రోల్ అయి ఉన్నట్లున్నారు ఈ కంపెనీలో. అంటే ఈ వీడియో చూసే వాళ్ళకి నేను కొందరికి చెప్తున్నాను. సో మీరు ఎన్రోల్ అయిన వాళ్ళకి తెలుసు మీకు సో ఈ కంపెనీ ఎలా ఉంటుంది అనేది. గైస్ ఇక్కడ మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఈ కంపెనీలో స్టిల్ స్పాన్సర్షిప్స్ ఉన్నారు, అంటే అందరూ స్పాన్సర్ ఉన్నారు, ఎవరు మెంటర్ లేరు. సో నేను ఇప్పుడు మీకు వచ్చేసి ఏంటంటే నేను మీకు స్పాన్సర్గా అవుతాను, అదేవిధంగా మెంటర్ని కూడా అవుతాను. మెంటర్ అనేది ఇక్కడ ఎవరు లేరు. సో జస్ట్ జాయిన్ చేసి వదిలేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నట్టున్నారు. బట్ నేను మీకు కొంత హెల్ప్ చేద్దామన్నది నేను ముందుకు వస్తున్నాను. నేను నా పర్సనల్ ట్రైనింగ్స్ అనేది నేను కండక్ట్ చేస్తాను పక్కా. ఎందుకంటే నేను లిమిటెడ్ స్లాట్స్ పెట్టుకుంటున్నాను, లిమిటెడ్గా ఓన్లీ ఫర్ 10 మెంబర్స్కి తీస్తున్నాను. సో ఈ 10 మెంబర్స్ని నేను పర్సనల్గా గైడ్ చేస్తుంటాను. సో ఎవరికైనా ఇంకా సంథింగ్ దీని గురించి ఈ కంపెనీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సంథింగ్ ఏదైనా అడగాలి కానీ జస్ట్ కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఇట్లాంటి కంపెనీలో మీకు ఏమైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కోర్స్ నేర్చుకొని అప్స్కిల్లింగ్స్ కానీ సంథింగ్ ఇంకా ఏదైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ మనకి డిస్క్రిప్షన్లో మనది కాంటాక్ట్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అనేది నేను మీకు పక్కాగా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.